ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడట. అతనికి సమయస్ఫూర్తి, తెలివితేటలు అతి ఎక్కువగా ఉంటాయట. సో, ఆ వ్యక్తి ఆ గ్రామంలో ఎవరికి ఏమి అవసరం వచ్చినా గూడా అతని దగ్గరికే వచ్చి వాళ్ళ సమస్యలన్నీ తీర్చుకుంటారట. ఆ గ్రామంలో అతని కంటే తెలివితేటలు కలవాడు ఇంకొకరున్నారట. సమయస్ఫూర్తి, తెలివితేటలు కల అతనికి ఒక రూ. 50 అవసరం పడ్డాయట. ఎ ఎక్కడా పని దొరకట్లేదు. ఏం చేయాలా ఏం చేయాలా అని చెప్పని ఆలోచిస్తూ అతి తెలివితేటలు గల వ్యక్తి అతనికంటే తెలివైన అతని దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళేసి, "అయ్యా! నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు సమాధానం చెప్పారంటే నేను మీకు రూ. 50 ఇస్తాను. మీరు నన్నొక ప్రశ్న అడగండి. దానికి నేను సమాధానం చెప్పలేకపోతే మీకు రూ. 50 ఇస్తాను. ఒకవేళ నేను సమాధానం చెప్తే మీరు నాకు రూ. 100 ఇవ్వాలి" అని చెప్పి అతన్ని ఒక ప్రశ్న అడిగాడట. ప్రశ్న అడిగితే తెలివితేటలు గల వ్యక్తి దీనికి సమాధానం నాకు తెలియదు, నువ్వే చెప్పు అని చెప్పని అన్నాడట. దానికి సమాధానం నాకు కూడా తెలియదయ్యా అని చెప్పి ఇదిగోండి మీ రూ. 50 అని చెప్పేసి అని అతను ఇచ్చిన రూ. 100 నుంచి రూ. 50 తీసుకొని రూ. 50 అతనికి ఇచ్చేస్తాడు. సో, ఇక్కడ తెలివిమంతుడు ఎవరో మీకు అర్థమై ఉంటది.